హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. మీ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం పండుగ శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం రోజున ఎటువంటి హడావుడి లేకుండా చక్కగా 2 రకాల వంటకాల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మొదటిగా రవ్వ కేసరి చాలా సింపుల్గా పర్ఫెక్ట్ కొలతలతో నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే విధంగా తయారు చేసుకుందాం. ఇంకొకటి వచ్చేటప్పటికి పులిహార అందరూ తయారు చేస్తారండి. కాకపోతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కొన్ని టిప్స్తో చేస్తే పులిహార ఇంకా రుచికరంగా ఉంటుంది. దీనికోసం నేను 1/2 కేజీ వరకు బియ్యాన్ని పొలుగ్గా ఉడికించుకొని దాన్ని చక్కగా ఒక బేషన్లోకి వేసుకొని టేబుల్ స్పూను నెయ్యి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా పచ్చి కరివేపాకు వేసేసి మిక్స్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోర కోసం 4 మీడియం సైజు నిమ్మకాయలను తీసుకొని నిమ్మకాయ రసాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక మీడియం సైజు క్యారెట్ని తీసుకొని తొక్క తీసేసి మొదల చివర తీసేసి చక్కగా సన్నగా ఇలా తురుము పట్టుకుంటే పులిహోరలో చాలా ఈజీగా క్యారెట్ తురుము అనేది కలిసిపోతుంది. ఇంకా ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి పొడవుగా ఇలాగ తరుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులిహోర పోపు కోసం బాండీని పొయ్యి మీద పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల నిండుగా నెయ్యిని వేసుకోండి. అమ్మవారికి నైవేద్యం కాబట్టి నెయ్యితో చేస్తే మరింత రుచికరంగా ఉంటుంది. దీనిలో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అంటే వేరుశెనగ గుళ్ళు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా కాజుని వేసేసి మంటని సిమ్లో పెట్టుకొని చక్కగా వీటిని ఒక 2 నిమిషాలు వేపుకోండి. ఇప్పుడు పోపు దినుసులు పచ్చెనగపప్పు, అలాగే ఆవాలు, ఇంకా మినపగుళ్ళు, జీలకర్ర అన్నీ కూడా టేబుల్ స్పూన్ చొప్పున వేసేసేయండి. మీరు పోపు మాత్రం మంటని సిమ్లో పెట్టుకొని వేపుకుంటేనే ఇవన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి. అలాగే పల్లీలు, కాజు అనేవి జస్ట్ ఒక 2-3 మినిట్స్ మాత్రమే వేపుకొని అప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ వేసుకొని వేపుకున్నారంటే అన్నీ కూడా ఈవెన్గా పర్ఫెక్ట్గా వేగుతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిన తర్వాత లాస్ట్లో ఒక 4-5 ఎండుమిర్చిని ఉన్న పలంగా వేసేసి చక్కగా వీటిని కూడా వేపేసుకోండి. అలాగే ఫ్రెష్ కరివేపాకుని 2 రెమ్మల వరకు దీనిలో వేసేసేయండి. కరివేపాకుని కూడా లైట్గా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి, క్యారెట్ తురుము రెడీ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసేసేయండి. ఇలా లాస్ట్లో పచ్చిమిర్చి వేయటం వల్ల పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది పులిహారకి బాగా పడుతుందండి. ఈ క్యారెట్ అనేది జస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2-3 స్పూన్ల వరకు ఉప్పు, అలాగే ఇంగువని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్లో సగం వరకు వేసేసేయండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న నిమ్మకాయ రసాన్ని కూడా దీంట్లో వేసేసేయండి. స్టవ్ ఆన్లో పెట్టి నిమ్మరసం వేసుకుంటే చేదొస్తుందండి. అందుకని ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసేసే నిమ్మకాయ రసాన్ని వేయాలి. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆరపెట్టుకున్న అన్నం ఉంది కదా, దీంట్లో రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా వేసేసేయండి. ఇప్పుడు పులిహార బాగా కలిసే విధంగా చేత్తో ఇదంతా కూడా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు చేత్తో మిక్స్ చేసుకోవడం ఇష్టం లేకపోతే గెరిటతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. పులిహారని బాగా కలుపుకుంటేనే మనకి టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుందండి. అంతేనండి, ప్రసాదంగా చేసే పులిహార రెడీ అయిపోతుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పులిహార నైవేద్యాన్ని మీరు కూడా తయారు చేసి అమ్మవారికి నివేదించండి. 2వ రకం నైవేద్యం రవ్వ కేసరి కోసం 2-3 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 10 వరకు కుంకుమ పువ్వు రేకల్ని వేసేసి చక్కగా దీన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే కుంకుమ పువ్వులో ఉన్న కలర్ అంతా కూడా ఈ పాలల్లోకి దిగుతుంది. రవ్వ కేసరిలో కలర్ వేయకుండా ఉండటానికి నేను ఈ టిప్ని వాడుతున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసేసుకొని దానిలో ఒక టీ గ్లాసున్నర వరకు కూడా బెల్లాన్ని వేసుకోండి. నేను మీకు బెల్లము, రవ్వ అన్నీ కూడా పర్ఫెక్ట్ కొలతలు చూపిస్తున్నాను. అలాగే 1 గ్లాస్ వరకు నీళ్ళని దీంట్లో వేసేసేయండి. ఈ బెల్లము వాటర్లో బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టేసేసేయండి. మంటని సిమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి. ఇదేమి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కరిగిన తర్వాత
టీ స్ట్రైనర్ని ఒక గిన్నె మీద పెట్టేసి ఈ బెల్లం నీళ్ళని వడకట్టుకోండి. దీనివల్ల బెల్లంలో ఏమన్నా చెత్త అలాగే మట్టి ఉన్నా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న నీళ్ళని పక్కన పెట్టేసుకొని కేసరి తయారీకి ఒక వెడల్పాటి పాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఈ టేబుల్ స్పూన్తో 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేయండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక 10 వరకు జీడిపప్పు పలుకుల్ని వేయండి. అలాగే 10 పిస్తా పలుకుల్ని కూడా వేశాను. డ్రై ఫ్రూట్స్ అనేవి మీ చాయిస్ ప్రకారం వేసుకోండి. వీటిని చక్కగా సిమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్కి వచ్చేటట్టు వేపుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో ఇందాక చూపించిన టీ గ్లాస్ తోటే ఒక గ్లాస్ వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వని వేసేసి ఈ సుజీని చక్కగా నేతిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు సిమ్లో రోస్ట్ చేసుకుంటే ఇది మంచి కలర్లోకి వస్తుందండి. ఈ లోపల 2 యాలకులను తీసుకొని వాటిని చక్కగా దంచేసుకొని ఆ పొడిని కూడా రవ్వతో పాటు వేసి వేపుకున్నారంటే ఈ రవ్వ కేసరి మరింత రుచికరంగా ఉండటంతో పాటు మంచి సువాసన భరితంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వ వేగిందని మనకి ఎలా తెలుస్తుందంటే ఈ రవ్వ వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అలాగే ఈ కలర్లోకి మారిందంటే రవ్వ పర్ఫెక్ట్గా వేగినట్టే. ఇప్పుడు ఇందాక తీసుకున్న గ్లాస్ తోటే 4 గ్లాసుల వరకు కాచి చల్లార పెట్టుకున్న పాలని కూడా దీంట్లో వేసేసేయండి. 4 గ్లాసుల పాలు అనేది పర్ఫెక్ట్గా ఈ రవ్వ కేసరికి సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ దీన్ని దగ్గరికి ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందాక నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలని కూడా దీనిలో వేసేసేయండి. ఒకవేళ మీరు కలర్ వేయదలుచుకుంటే ఈ స్టేజ్లో కొంచెంగా ఆరెంజ్ కలర్ని వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో బెల్లం నీళ్ళని కూడా వేసేసి చక్కగా గరిటెతో బెల్లం నీళ్లు రవ్వ కేసరిలోకి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఈ రవ్వ కేసరిని సిమ్లో మంటను పెట్టుకొని దగ్గరికి ఉడికించుకోవాలండి. ఇదైతే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే నేను చేశానండి. ఇంకొంచెం లూజ్గా మీరు తయారు చేసుకోవాలనుకుంటే ఇంకో టీ గ్లాసు నీళ్ళని కానీ పాలని కానీ వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్గా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలా అరిటాకులో నివేదించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం వల్ల మనకి ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయి. మీరు కూడా ఈ 2 రకాల నైవేద్యాలు, ఒకటి రవ్వ కేసరి బెల్లంతో తయారు చేసింది, ఇంకొకటి నిమ్మకాయ పులిహార, వీటిని ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఈ పద్ధతిలో చేస్తే ఈ 2 రకాల నైవేద్యాలు చాలా రుచికరంగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.